ఉండేవారు. మఠాలు, మిషన్లు స్థాపించడం వలన ఈశ్వర సాధన అయిపోదు. ఇవన్నీ ఈశ్వర సాధనకు ఆటంకాలు కలిగిస్తాయి. మఠానికో, మిషన్‌కో ప్రచారాలు, ప్రసారాలు ఎలా జరుగుతాయనే విషయం మీదే మనస్సు నిలుస్తుంది. కాబట్టి వారు ఏకాంతంగా, రహస్యంగా సాధన చేసుకోవడానికి అధిక ప్రాముఖ్యం ఇస్తూ ఉండేవారు. ఇంతవరకి ఆగుదాము. మిగతాది రేపు. నేను కూడా ఎక్కువ ఇదే చెప్తాను. సమూహాలు లక్షల లక్షల మందిలో వెళ్ళి సాధన చేయటాలు, అక్కడ సందేహాలు తీర్చడానికి ఎదురుగా ఎవరు లేకపోవటాలు, వాళ్ళేమో ఆర్భాటాలు ఎక్కువ చేయటాలు, ప్రచారాలు ఎక్కువ చేయటాలు, ఆ అరేంజ్మెంట్స్ ఎక్కువ చేయడాలు, గందరగోళం. ఇంకా అక్కడ ఏమి సాధన జరిగిద్ది, ఏమి ఆత్మసిద్ధి కలిగిద్ది, ఏమి ఆత్మజ్ఞానం వస్తుంది అని అంటూ ఉంటాను అప్పుడప్పుడు నేను. అట్లా లారికి మాసే సాధన అనేది ఎవరికి వాళ్ళకి చేసుకోవాలి. అట్లా ఆర్భాటాలు అవసరం లేదు. విషయం తెలుసుకోవాలి, సొంతంగా సాధన చేస్తూ డెవలప్ చేసుకోవాలి. ఎలాంటి